40 bags వస్తుందని. వాట్ ఈస్ ది యావరేజ్ ఈల్డ్ యాజ్ ఆన్ టుడే? రాష్ట్రంలో మీరు 3 లక్షల మంది దగ్గర ప్రొక్యూర్ చేశారు. 3 లక్షల మంది దగ్గర ప్రొక్యూర్ చేసినాక యావరేజ్ ఈల్డ్ ఎంత వచ్చింది? 2.67 వచ్చింది సార్, యావరేజ్ టన్స్ పర్ హెక్టార్. అంటే ఎన్ని 2.67 మెట్రిక్ టన్స్ పర్ హెక్టార్ సార్, పర్ హెక్టార్ 2.67 అంటే 26.7. ఎన్ని కేజీలు ఫర్ హెక్టార్? మీరు ఏమైనా లాస్ట్ ఇయర్కి హిస్టారికల్గా పెరిగారా తగ్గారా అని అడుగుతున్నా సిస్టంలో. ఎస్ సార్, యావరేజ్గా అంటే ఇప్పుడు మాకు లాస్ట్ ఇయర్కి వచ్చేసరికి అయితే మాకు ఖరీఫ్లోకి 81 lakh మెట్రిక్ టన్స్ అనేటువంటిది టోటల్ ప్యాడీస్ సార్. దిస్ ఇయర్ యాజ్ ఆఫ్ నౌ అంటే 85 అనేది. వాట్ ఐఎమ్ ఆస్కింగ్ యూ, మీకంతా కూడా మీరంతా ట్రెడిషనల్గా ఉన్నారు. ఇంకా టెక్నాలజీ వచ్చినాక ఈరోజు ఏ ఫార్మర్కి ఎంత ప్రొడక్టివిటీ పెరిగిందో చెప్పగలుగుతాను నేను, హిస్టారికల్ డేటా ఉంటే. ఏ గ్రామంలో ఎంత ప్రొడక్టివిటీ పెరిగింది, ఎంత ఖర్చు అవుతా ఉంది, ఖర్చు ఎట్ట తగ్గిస్తాం, ఆదాయాన్ని ఎట్ట పెంచుతాం, అది నేను చేసే ఎక్సర్సైజ్. మీరు ఇంకా ట్రెడిషనల్గా ఊహించుకుంటున్నాం అవి కాదు, ఫిగర్స్ ఉన్నాయి మీ దగ్గర. యూ హ్యావ్ టు ప్రిపేర్ దట్ టైప్ ఆఫ్ అనలిటిక్స్ ఇన్ ది సిస్టమ్ ఇట్ సెల్ఫ్. అది చేయకుండా మీరు ఇప్పుడు ఆయన లాస్ట్ టైం కంటే ఈ ఇయర్ మెషన్స్ వల్ల స్టాండింగ్ క్రాప్ ఉంది, ఈజీగా కట్ చేశారు, కొంత దిగుబడి పెరిగింది, 5-6 బస్తాలు పెరిగింది, అంతేనా? 5-6 కట్టలు పెరిగింది. 5-6 కట్టలు పెరిగినాక మీ బాధ్యత ఏంటి? పంట స్టాండింగ్లో ఉండడానికి ఏం చేయగలుగుతాం? దిస్ ఈజ్ వేర్ బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ యూ హ్యావ్ టు వర్క్ ఇట్ అవుట్ విత్ బెస్ట్ ప్రాక్టీస్ అని తీసుకొని రైతుకు లాభం వచ్చే పని ఏం చేయగలుగుతాం మనం. ఆ ఎక్సర్సైజ్ చేయకపోతే ఎంత యూరియా వేసారు, ఎంత ఫెర్టిలైజర్ వేసారు, అవి కూడా బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ జరగాల. ఇవన్నీ ఇంటిగ్రేషన్ జరిగినప్పుడు మీకు బెస్ట్ ప్రాక్టీస్ వస్తే రైతుకు మేలు జరిగే పరిస్థితి రావాలి. ఇంకా మీరు ట్రెడిషనల్గా ఆలోచిస్తున్నారని నా ఉద్దేశం. డేటా అంతా వచ్చేసిన తర్వాత సిస్టమేటిక్గా యూ హావ్ టు వర్క్ ఇట్ అవుట్. ఇయర్ ఆన్ ఇయర్ కంపేర్ చేయాలి సార్. లాస్ట్ ఇయర్ 9,79,000 మెట్రిక్ టన్స్. లాస్ట్ ఇయర్ ఇచ్చింది 9,76,000 మెట్రిక్ టన్స్ వచ్చింది మనకు ప్రొక్యూర్మెంట్. కానీ ఇష్యూ ఏంటంటే లాస్ట్ టైం సిస్టమ్ పనిచేయకపోవచ్చు, ఈసారి సిస్టమ్ ఈజ్ వర్కింగ్. సిస్టమ్ పనిచేసినప్పుడు ఎక్కువ ప్రొక్యూర్మెంట్ చేశాం. కానీ ఇష్యూ నేనేమంటానంటే రైతుకు లాభం వచ్చేదానికి ఎకరాకు ఏం చేయగలుగుతారు, అక్కడి నుంచి ప్రారంభించాలి మీ ఎక్సర్సైజ్ అంతా. డిపార్ట్మెంట్ మొత్తం స్టడీ చేసి అనలిటిక్స్ ఒకసారి ప్రజెంటేషన్ చేయండి చెప్తాను. తర్వాత ఇప్పుడు మీ దగ్గరికి వచ్చిన గోనె సంచులని కరెక్ట్గా ఉన్నాయా? ఇంకా గోనె సంచుల పైన ఎందుకు కంప్లైంట్స్ ఉన్నాయి? స్టిల్ మొత్తం మీకు వచ్చేటన్నీ బాగా వచ్చాయా? మీ ఊర్లో అందరికీ బాగా వచ్చాయా? ఏమండి, మీ ఊర్లో అందరికీ గోనె సంచులు బాగా వచ్చాయా? మా వరకు బాగా వచ్చినాయండి. మరి కొంతమందికి అందొచ్చు అందపోవచ్చు, నాకు మట్టి బ్రహ్మాండంగా అంది. నేను ఇక్కడి నుంచి తీసుకెళ్ళాను. అంటే నీకేమైనా ఆవిడ ఫేవర్ చేసింది? లేదు సార్, అదే లేదు సార్, అర్థం కాదు. అంటే అర్థం కాదు, గోనె సంచులు మాకేం ట్రబుల్ లేదు. మీరు తీసుకెళ్ళి ఎన్ని రోజులు అయిందండి సంవత్సరం? నేను ఎప్పుడు తీసుకెళ్ళి ఎప్పుడంటే 28వ తారీఖు తీసుకెళ్ళానండి. ఇప్పుడు నేను అడిగిన IVRS ఎప్పుడు నీకు ఫోన్ వచ్చిందా? ఏమంటే ఫోన్ వచ్చిందా మీకు? ఫోన్ నాకు తెలియదండి, మామూలుగా ఈ చిన్న ఫోను అంత ఇదేం లేదు, నాకు తెలియదు. నాకు దీంట్లో రాదా? వస్తుంది కానీ చుట్టూ తెలుస్తుంది. నాకు చెక్ చేసి నాకు చెక్ చేసి రాదండి. అది కాదు, ఆయన వచ్చింది కానీ రిప్లై రాదు సార్. నాకు రిప్లై ఇచ్చాడా? సీఎం గారు ఏమడుగుతున్నారంటే మీకు వ్యవసాయ శాఖ నుంచి కానీ పౌర సరఫరా శాఖ నుంచి మీకు ఏమైనా ఫోన్ వచ్చిందా అని అడిగారు. అప్పుడు వచ్చినాయండి, మా సభ్యత్వం గురించి ఫోన్ వచ్చింది కానీ కథ నాకు తెలియదు, మిస్టర్ కలమని నాకు తెలియదు. ఓకే, సభ్యత్వం నాకు సార్ ఫోన్ వచ్చింది, సభ్యత్వం చేసుకున్నాను. అంత అయితే దాంట్లో నాకు అర్థం కాదు సార్. అదే నాకు అర్థమైంది. నాకు అర్థం కాదు, సభ్యత్వం మటుకు వస్తే చెప్పించుకున్నాను. ఓకే, చేసామ్మా, చేసావా? కంప్లీట్ చేసావా? ఫార్మర్కి SMS
SMS కూడా వెళ్తుంది సార్ మనం షెడ్యూలింగ్ ఇచ్చాక. ఇప్పుడు ఇచ్చావా? షెడ్యూలింగ్ ఇచ్చావా? సార్ ఇప్పుడు వెళ్ళిందా SMS? ఫోన్ చేసావా? చేశారు. ఇట్రా. ఇదండి సాంసరాజ్ గురువులు ఓల్డ్ ఫోన్ సార్ యా స్లైడ్ రాసుకో సార్ మాకు. ఏ లేదు పర్లేదు, నీకేం లేదు. మీకు అన్నీ చూపించడానికి చేస్తున్నాం. గౌరవనీయులైన తెలుగు వచ్చు కదా, తెలుసండి. ఇంగ్లీష్లో పెట్టారు. ఆ పేరు కూడా తెలుగులో పెట్టాలి. తెలుగులో పెట్టండి. ఇది సరే. స్మార్ట్ స్క్రీన్ కాదు సార్, స్మార్ట్ ఫోన్ కాదు, మనం వాడేది అలవాటు మానేసాం. దీని మీద ఫింగరా ఇది ఇక్కడ నీ పేరు పెట్టి ఇక్కడ చూస్తే చూడు, కొంచెం పైకి వెళ్ళాలి సార్, కొంచెం పైకి వెళ్ళాలి. అది గౌరవనీయులైన సాంబశివరావు గారు ఆకుమూరు గారికి ఆర్ఎస్కే గంగూరు ద్వారా వరి సేకరణ 20/12/2024 12:30 గంటలకు పైకి ఆర్ఎస్కే పొంగూరు వద్ద విజయవంతంగా షెడ్యూల్ చేయబడింది. మీకు ఇచ్చిందంతా కూపన్ నెంబర్ ఇచ్చేశారు. ఇది మొత్తం 193 ఏంటిది కూపన్ కోడ్ సార్, ఇది కూపన్ కోడ్. తేమ అవన్నీ ఏం లేవు దీంట్లో. ఓకే, నెక్స్ట్ తీసుకొస్తాడు సార్. షెడ్యూలింగ్ అతను వెళ్ళి ఆ టైంకి వెళ్ళి తీసుకొస్తాడు సార్, వాళ్ళ పొలంకి వెళ్ళి తీసుకొస్తాడు సార్. ఇప్పుడు ఓన్లీ షెడ్యూలింగ్ మాత్రం చేశారు. ఇప్పుడు ఫస్ట్ స్టెప్ ఇన్ ది ప్రాసెస్. దెన్ ఆయన తీసుకురావాలా, తీసుకొచ్చిన తర్వాత తీసుకొస్తే అప్పుడు తర్వాత ఎఫెక్టివ్ టెస్టింగ్ అంటే అక్కడే ఫీల్డ్లో ఉంటుంది. ముందు శాంపుల్స్ మాత్రం వస్తాయా? ఆ శాంపుల్ ఇతను వెళ్ళి తీసుకొస్తాడు. టెక్నికల్ అసిస్టెంట్ ఊరికి వెళ్ళాలి సార్. టెక్నికల్ అసిస్టెంట్ నువ్వు రావా? ఎస్ఎంఎస్తో పాటు రిసిప్ట్ కూడా చేస్తాం. హార్డ్ కాపీ మామూలుగా ఇస్తాం సార్. కొంచెం అక్కడ క్లియర్ చేస్తే సేమ్ వెళ్ళి సార్ అక్కడికే చూపిస్తాం. రండి. తెచ్చావా? శాంపుల్ తెచ్చావా? రా, పెట్టు. పర్లేదు సార్. ఈ పక్క వచ్చి మెల్లిగా చేయబడి ఓకే, పర్లేదు. ఆన్ చేసావా? ఇది చేయాలి సార్. ఆ ప్రెషర్ వచ్చేసి ఫిక్స్ చేయాలి సార్. ప్రెషర్ ఒక్కొక్క డ్రాప్కి ఒక్కొక్క ప్రెషర్ లెవెల్ ఉంటుంది సార్. మన ప్యాడ్కి 525 ఉండాలి. అది చేస్తారు సార్. 525 సార్ కామన్ ప్యాడీ షార్ట్ ప్యాడీ షార్ట్ ఒక్కొక్క డ్రాప్కి ఒక్కొక్క లెవెల్ ప్రెషర్ పెడితే మాస్టర్ లెవెల్.
ఇక్కడ 5 లెవెల్ ఇండికేటర్ చూపించారు 525 అవును 5 ఉంది 520 ఇక్కడ 520 25 ఇక్కడ 25 వచ్చింది సార్ స్కేల్ స్కేల్ 25 సార్ మినీ స్కేల్ స్ట్రైటింగ్ స్ట్రైట్ లైన్లో ప్రెషర్ పెట్టారు ప్యాడీ షార్ట్కి 525 సార్ ఇక్కడ రీడ్ మాయిశ్చర్ టెస్ట్ చేయడానికి రీడ్